సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తమ దగ్గర పనిచేసే మేనేజర్లకు, డ్రైవర్లకు, ఇంట్లో పనివాళ్లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ కోసం పనిచేస్తున్న వారికి సంబంధించి ఏదైనా కార్యాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు ఏర్పడినా సరే తామున్నామని అండగా నిలుస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాగే తన మంచి మనసును చాటుకున్నారు నాగచైతన్య. తాజాగా హైదరాబాద్లో తన డ్రైవర్ వివాహం అత్యంత ఘనంగా జరిగింది. సెలబ్రిటీల రేంజ్లో ఆయన వివాహం జరగటమే కాకుండా ఆయన వివాహానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులు కూడా విచ్చేశారు. అంతేకాదు తన డ్రైవర్కి ఇష్టమని ఖరీదైన గిఫ్ట్ను ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుమతిగా ఇచ్చారు చైతు. ఇక ఆ బహుమతి ఏంటి, దాని ఖరీదెంత అనే విషయం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోక మానరు. అక్కినేని నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత మరుసటి ఏడాది ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ప్రేమించి వివాహమాడారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటయ్యారు ఈ జంట. ఇకపోతే డిసెంబర్ 11న నాగచైతన్య దగ్గర డ్రైవర్గా పనిచేసే వినోద్ పెళ్లి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి నాగచైతన్య, శోభితతో పాటు నాగచైతన్య కుటుంబం మొత్తం హాజరైంది. అంటే నాగార్జున, అమల కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు మాజీ మంత్రి, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా వంటి ప్రముఖులు కూడా హాజరవటం జరిగింది. ఇక ఇంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిపించారు నాగచైతన్య. ముఖ్యంగా ఈ పెళ్లికైన ఖర్చు మొత్తం నాగచైతన్య భరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు రాగా వారంతా కూడా లక్షల రూపాయల విలువ చేసే బహుమతులను వినోద్ దంపతులకు అందజేశారు. ఇక నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వినోద్కి BMW కార్ అంటే చాలా ఇష్టమని, అందులో భాగంగానే 2 కోట్ల విలువ చేసే BMW కారును బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. తన దగ్గర పనిచేసే డ్రైవర్ కోసం 2 కోట్ల విలువ చేసే కారు బహుమతిగా ఇవ్వటంతో నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోంది. మరొక వైపు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో తన 24వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం.